అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో నిర్గమకాండము 5వ అధ్యాయం నుండి తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు. వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను. దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను. దానిలో వారు కష్టపడవలెను. అబద్ధపు మాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను. కాబట్టి ప్రజల కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి. అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదిరిపోయిరి. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయించలేదని అడుగగా, ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చి, తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరడుగుచున్నారు. మీరు పొండి, పని చేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింప తప్పదని చెప్పెను. మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవీయగా, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడియున్నట్లు తెలిసికొనిరి. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలిసికొని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక. ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి? నన్నేల పంపితివి? నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదనెను. తరువాత నిర్గమకాండము 6వ అధ్యాయం నుండి, అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను. పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును
విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసి కొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలీయులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశములో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను. రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీరు రూబేను కుటుంబములు. షిమ్యోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను. కనాను స్త్రీకి కుమారుడైన షావూలు. వీరు షిమ్యోను కుటుంబములు. షిమ్యోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు. కనాను స్త్రీకి కుమారుడైన షావూలు. వీరు షిమ్యోను కుటుంబములు. లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 ఏండ్లు బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ, షిమీ. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 133 ఏండ్లు బ్రతికెను. మెరారి కుమారులు మహలి, మూషి. వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. ఇస్హారు కుమారులు కోరహు, నెపెగు, జిక్రీ, ఉజ్జీయేలు. ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ. అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు. వీరు కోరహీయుల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూలపురుషులు. ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే అహరోనులు వీరే. ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే, చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.